ప్రతిపక్ష నాయకుడిని ఎవరిని చేయాలి, దానికి ఎవరి నిర్ణయం ఏంటి అనేది కూడా చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఏంటి ఈ అంశం ఇప్పట్లో తెగేలా అయితే కనిపించట్లేదు. అందరికీ నమస్కారం అండి. బుచ్చి చౌదరి గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం. శ్రీఆర్ గారు మీకు, ఏబిఎన్ వీక్షకులు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో పూర్తిగా నిరాశ నిస్పృహలు కనిపిస్తా ఉన్నాయండి. ఉక్రోషం కూడా కనిపిస్తా ఉంది, ఆక్రోషం కూడా కనిపిస్తాం. ఎందుకంటే ఆయన అధికారం శాశ్వతం అనుకున్నాడు, ప్రజలు తిరుగుబాటు చేశారు. అతని దుర్మార్గం, అరాచకం, అవినీతి, దోపిడీ, డే లైట్ రాబరీ అంతా చూసి అసహించుకున్నారు ప్రజలంతా. భయాందోళనకు గురయ్యారు, బేతావాహులయ్యారు. కాబట్టి అతను వదిలించుకున్నారు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని, కూటమి పార్టీలకి 164 సీట్లు వచ్చినాయి. నేను మొత్తం విధ్వంసం చేసిపోయాను కదా, ఖజానా ఖాళీ చేశాను కదా, ఈ శిథిలాలు శకలాలతో వీళ్ళు ఏం పరిపాలన చేస్తారులే, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం నెరవేరుస్తారు అన్న ఆలోచనలో ఉన్నాడు ఆయన. అయితే కేంద్రం సహకారం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీల్లో ప్రధానంగా పెన్షన్లు పెంచుతారన్న 4,000 రూపాయలు అందంగా 1వ తారీఖు వీళ్ళ గ్యాంగ్ ఎవరు లేకపోయినా సరే అప్ చెప్తా ఉన్నారు. అలాగే గ్యాస్ సిలిండర్లు కానీ తెల్లారు లేకపోతే బొమ్మలోంచి కాలు బయట పెట్టిన వెంటనే గోతులు దర్శనం ఇచ్చేయండి. మన గతంలో ఇవాళ 800 కోట్ల తోటి వాళ్ళు రోడ్లు వేయించారు. ఎక్కడికి వెళ్ళి చెప్తున్నారు ఇదంతా. ఇది ప్రత్యక్షించి మనం ఇది మసిపూసి మాడిగా చేసి అబద్ధాలు కాదు, ఎవరిని అడిగినా బ్రహ్మాండంగా రోడ్లు అని చెప్తున్నారు. నిన్న మొన్న ఒక అతను ఫోన్, మా వీధి లైట్లు కూడా వెలిగిస్తున్నారు, ఇంతకుముందు వాళ్ళ వీధి లైట్లు కూడా లేవండి, ఆ డ్రైనేజీలతో దోమలతో చచ్చిపోయి శుభ్రంగా చేస్తున్నారు, అన్ని గ్రామాల్లో కూడా బాగుంది, చాలా బాగుందని చెప్తున్నారు. పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు, అవన్నీ గ్రౌండ్ అయ్యేలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి కళ్ళ ముందు. పోలవరం పట్టాలు ఎక్కుతుంది, అమరావతి పనులు జంగిల్ క్లియరెన్స్ చేశారు, ఇంకా ఈ జంగిలీ బ్యాచ్ ని క్లియర్ చేయాలంతే తప్ప మిగతా పనులు కూడా మొదలవుతా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడా కూడా భేషజానికి పోకుండా భారీ మెజార్టీతో గెలిచేటువంటి అతిశయం, ఆడంబరం, అహంకారం లేకుండా చాలా అణిగి మణిగి ఒదిగి ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా. మన ఎదురుగా బుచ్చి చౌదరి గారు ఉన్నారు, మోస్ట్ సీనియర్ లీడర్ తెలుగుదేశం పార్టీలో. ఆయన ఎంత పద్ధతిగా మాట్లాడతారు. ఎప్పుడన్నా నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యేని అయ్యాను, నాకు తిరిగే లేదని ఒక్క మాట ఎప్పుడన్నా మాట్లాడండి ఆయన. ఇది సంస్కారం. అది జన్మతః పువ్వు పుట్టగా జన్మతః రావాలండి. అతను పవన్ కళ్యాణ్ గారి గురించి అతను అధికారంలో ఉన్నప్పుడు పదే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించేవాడు. నేను అప్పట్లోనే చెప్పాను ఒకసారి, పవన్ కళ్యాణ్ గారిని నేను ఎందుకు చెప్పానంటే, ఈయన ఎంత మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ప్రతి విమర్శ చేసేవాడు కాదండి. అతని పని అతను చేసుకునేవాడు, ఎవరినన్నంటే ప్రశ్నించి కూడా వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా కెలుక్కుంటున్నావు నువ్వు, అతను నార చుట్టిన నాటు బాంబు లాంటి వాడు, నువ్వు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే నీ చేతిలో పేలిపోతాడా బాబు, చూసుకుంటా బాబు అని చెప్పి మన వైసీపీ వాళ్ళు ఎవరు కనపడినారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని నేను మీకు ప్రతిపక్షవాదని నా భిక్ష అంటాడు అతను. అతను ఎవరండి? ప్రజలు ఇస్తారు. ఎవరికన్నా ఏ హోదా అయినా ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని స్పీకర్లు లేకపోతే చట్టం దాన్ని అమలు చేసి వాళ్ళు అమలు చేస్తారు. ఒక 5-6 మంది వేరుగా ఉన్నారు, ఇంకో 10 మంది కూడా మా వాళ్ళు తీసుకొచ్చేస్తామంటే నేనే ఎందుకులే వద్దులే అని చెప్పి ఆయనకి నేనే ప్రతిపక్షం ఇచ్చానని చెప్పి నేను చెప్తే కాబట్టి ఆగిందని. ఇప్పుడు ఇతను 100 కోటి అబద్ధాలు ఆడతాడండి.